ఈ నల్లని అమ్మాయిని ఎవరు పెళ్లి చేసుకుంటారు? అందుకే ఏ సంబంధం వస్తే ఆ సంబంధం చూసి పెళ్లి చేసి పంపించండి అంటూ నా సవతి తల్లి నా తండ్రితో చెబుతూ ఉండేది. అప్పుడు నేను నా కళ్ళల్లో నీళ్లను తుడుచుకుంటూ ఆ మాటలని నా మనసు నుండి తుడిచివేయడానికి భగవద్గీతను చదవడం మొదలుపెట్టాను. నా రంగు నలుపు. అందరూ నన్ను హేళనగా చూసేవారు. కానీ నా సవతి తల్లి కూతుర్లు చాలా అందంగా ఉండేవారు. వాళ్ళ అందం వల్లే వాళ్ళందరికీ గొప్ప గొప్ప ఇళ్లలో పెళ్లి జరిగింది. కానీ నా కోసం వచ్చిన సంబంధం మా ఇంటి ఓ పనిమనిషి కొడుకుది. ఆ వ్యక్తితో నా పెళ్లి జరిగింది. దాంతో నా హృదయం బద్దలయింది. ఒక పాత ఇంట్లోకి కొత్త కోడలుగా వెళ్లి కూర్చొని కన్నీళ్లు కారుస్తూ ఉన్నాను. అప్పుడు భర్త నా దగ్గరికి వచ్చి నేను ఏడుస్తూ ఉంటే నాతో చెప్పాడు, "కావ్య, నువ్వు ఎందుకు బాధపడుతున్నావు? నువ్వు చాలా అందంగా ఉన్నావు" అని చెప్పాడు. నా అదృష్టంపై నాకు సంతోషం లేదు. నా జీవితమంతా పరీక్షలతో నిండి ఉంది. నేను నా తండ్రి మొదటి భార్య కూతురిని. నా తల్లి మరణించిన కొన్ని నెలల్లోనే నా తండ్రి రెండవ వివాహం చేసుకున్నాడు. నాకు ముగ్గురు చెల్లెళ్ళు సవతి తల్లి ద్వారా. వాళ్ళు అందంగా ఉండేవారు. కానీ నేను నల్లగా ఉండడం వల్ల వాళ్లకు నేను అస్సలు నచ్చేదాన్ని కాదు. వాళ్ళు నన్ను లెక్క పెట్టేవారే కాదు. నా నలుపే నా దురదృష్టం అయిపోయింది. నా సవతి తల్లికి నా రూపం అసహ్యం వేసేది. నా గురించి ఎప్పుడూ నా తండ్రికి ఫిర్యాదు చేస్తూ ఉండేది. ఆయన నా సవతి తల్లితో భయంతో ఎప్పుడూ నిస్సహాయంగా ఉండేవారు. నా కోసం ఆయన ఏదైనా మాట్లాడాలి అనుకున్నప్పుడు ఆమె గట్టిగా అరిచి అతని నోరు మూపించేది. దాంతో అతడు భయపడేవాడు. ఎందుకంటే ఆమె ఊరికేనే మా నాన్న ఏమన్నా కూడా అలిగి పుట్టింటికి వెళ్ళిపోతాను అని భయపెడుతూ ఉంటుంది. ఆ భయం వల్లనే నా తండ్రి ఎక్కువగా ఏమీ అనేవాడు కాదు. నా చెల్లెలు నా నలుపు కారణంగా నన్ను చిన్నచూపు చూసేవారు. నా సవతి తల్లి నన్ను అందరికంటే తక్కువ స్థాయిలో ఉండేలా చేసేది. నా దురదృష్టానికి నాకు ఆ ఇంట్లో తోడుగా నిలిచింది నా ఏడుపు ఒక్కటి మాత్రమే. నా చెల్లెళ్ల కోసం మంచి మంచి బట్టలు కొనేవారు. కానీ నా కోసం వాళ్ళు వేసుకున్న చినిగిపోయిన పాత బట్టలే నాకు ఇచ్చేవారు. దాంతో అదే నా భవిష్యత్తు అనుకున్నాను. ఒకరోజు నేను అందరికీ వంటగదిలో అల్పాహారం సిద్ధం చేస్తూ ఉండగా అప్పుడు నా చెల్లెలు గట్టిగా అరిచింది. వెంటనే నేను వంట పనులు వదిలి పరిగెత్తాను. అప్పుడు ఆమె గట్టిగా అరుస్తూ అన్నది, "ఈ నల్లని మొద్దు మొహమా, నేను నీకు చెప్పాను కదా నా బట్టలు ఇస్త్రీ చేయమని, నాకు కాలేజ్కి లేట్ అవుతుంది" అంటూ అరుస్తోంది నా పైన. దాంతో నేను ఇస్త్రీ చేసేందుకు వెళ్ళాను. అదే సమయంలో నా సవతి తల్లి అయిన మా పిన్ని గట్టిగా అరుస్తూ, "అసలు నువ్వు ఇంట్లో ఏ పని సమయానికి చేస్తావని నువ్వొక మహారాణివి అనుకుంటున్నావా? తీరిగ్గా లేచి సరిగ్గా పనులు చేయడానికి" అంటూ ఎన్నో మాటలు తిడుతూ ఉంది. దాంతో అప్పుడు నేను చెప్పాను, "అది కాదు పిన్ని, నేను చెల్లెళ్లకు టిఫిన్ కోసం కిచెన్లో అల్పాహారం చేస్తున్నాను" అన్నాను. దాంతో ఇస్త్రీ చేయడం కాస్త లేట్ అయింది అని చెప్పాను. అంతా విన్న మా పిన్ని అప్పుడు కోపంగా అన్నది, "నువ్వు కాస్త ఇంకొక గంట ముందు లేవచ్చు కదా! ఇక్కడ నిల్చొని ఇప్పుడు నా మొహం ఏమిటో చూస్తున్నావు. త్వరగా వెళ్ళు. వెళ్ళి ఆ ఇస్త్రీ చేసి తీసుకురా" అని చెప్పింది. దాంతో నేను తొందరగా బట్టలు తీసుకొని ఇస్త్రీ చేయడానికై పరిగెత్తాను. అలా ఇస్త్రీ చేసి ఇవ్వగానే మా పిన్ని మళ్ళీ గట్టిగా నన్ను తిడుతూ, "ఈరోజు మాకసలు టిఫిన్ లభిస్తుందా లేది" అని కోపంగా ప్రశ్నించింది. దాంతో "అయిపోయింది పిన్ని. ఇప్పుడే బట్టలు ఇస్త్రీ చేసి ఇచ్చాను. ఒక 5 మినిట్స్‌లో తీసుకొస్తాను" అని చెప్పాను. అప్పుడు మా పిన్ని అన్నది, "అసలు నీకు ఏ పని కూడా సమయానికి చేయడం అలవాటే లేదు. ప్రతి పనిలో చాలా నిదానంగా ఉంటావు. నువ్వు ఒక రాజకుమారిలాగా ప్రవర్తిస్తూ ఉంటావు" అని చెప్పింది. దాంతో నేను కళ్ళు తుడుచుకుంటూ కిచెన్‌లోకి పరిగెత్తాను. అలా ఆ ఇంటి పనుల బాధ్యత అంతా నాపైనే ఉంది. అన్ని పనులు నేనే చేయాలి. ఇన్ని బాధలు భరించి, ఇన్ని అవమానాలు భరించినా, ఇంత పని చేసినా నాకు ఆ ఇంట్లో ఏ ఒక్క రోజు, ఏ ఒక్క నిమిషం కూడా దుఃఖం తప్ప ప్రేమ లభించలేదు. దాంతో నేను నా గదిలోకి వెళ్ళి నా తల్లిని గుర్తుకు చేసుకొని నేను ఎప్పుడూ ఏడుస్తూ ఉండేదాన్ని. నాకు నా తల్లి ప్రేమ లభించలేదు. ఎందుకంటే నేను చిన్నగా ఉన్నప్పుడే తల్లి చనిపోయింది. దాంతో ఎప్పుడూ నా ఈ సమస్యలతో విసిగిపోయి నేను దేవుడిని ప్రార్థిస్తూ ఉండేదాన్ని. అమ్మతో పాటు నన్ను కూడా ఈ ప్రపంచం నుండి తీసుకువెళ్ళి ఉంటే నాకు ఇన్ని కష్టాలు వచ్చేవి కాదు కదా అనుకుంటూ ఉండేదాన్ని. నా చెల్లెళ్ళు నన్ను ఎప్పుడూ చిన్నచూపు చూస్తూ నన్ను ఎంతో తిడుతూ ఉండేవారు. దానికి తోడు మా పిన్ని తన కుమార్తెలకే మద్దతుగా ఉండేది. నా తండ్రి కూడా నాపై ద్వేషం చూపడం మొదలుపెట్టాడు. నా తండ్రి కూడా నన్ను కనీసం ప్రేమతో ఆదరించకపోవడం నా హృదయాన్ని ముక్కలు చేసింది. నా సవతి తల్లి మరియు చెల్లెళ్ల ద్వేషాన్ని నేను సహించగలిగాను. కానీ నా తండ్రి నాపై చూపే నిర్లక్ష్య వైఖరిని మాత్రం నా మనసు అస్సలు తట్టుకోలేకపోయింది.
నా తండ్రి తన ప్రేమ మొత్తం నా చెల్లెలపైననే చూపించేవారు. దాంతో మా పిన్ని నవ్వుతూ చెప్పేది, "నీ నలుపు రంగు వల్లే నీ తండ్రి కూడా నిన్ను దూరంగా పెట్టాడు" అనేది. ఆ మాటలతో నా మనసులో గాయాలై కూర్చుకునేవి. దీంతో ఈ పరిస్థితి నన్ను మానసికంగా చాలా బలహీనంగా మార్చింది. నా తండ్రి మరియు పిన్ని తన కూతుర్లను ఫంక్షన్‌కి తీసుకువెళ్ళేవారు. కానీ నన్ను ఏ ఫంక్షన్‌కి కూడా తీసుకువెళ్ళేవారు కాదు. నన్ను తీసుకువెళ్తారేమో అని ఆశతో ఎదురుచూపులు చూస్తే ఉండేదాన్ని. కానీ ఎవరూ కూడా నన్ను పట్టించుకోకుండా నన్ను ఇంట్లో ఒంటరిగా చేసి వెళ్ళేవారు. ఇలా సమయం వేగంగా గడుస్తుంది. నేను మరియు నా చెల్లెలు యువతులుగా మారాం. వాళ్ళు చాలా అందంగా ఉండేవారు. వారి తెల్లని రంగు, మెరిసే కళ్ళతో వారి అందం మరింత మెరుగయ్యేది. ప్రతిరోజు వాళ్ళ కోసం ధనిక కుటుంబాల నుంచి సంబంధాలు వచ్చాయి. ఈ విషయంపై వారికి గర్వంగా ఉండేది. మా అందం వల్లనే ప్రతిరోజు మాకు సంబంధాలు వస్తున్నాయి అని వాళ్ళు చెబుతూ ఉండేవారు. నా సవతి తల్లి వాళ్ళ పెళ్లిళ్ల కోసం భారీగా ఖర్చు చేసింది. నా సొంత తల్లి ఆభరణాలపై నాకే హక్కు ఉండగా వాటన్నిటిని కూడా నా సవతి తల్లి నా చెల్లెళ్లకు ఇచ్చేసింది. నా తండ్రి కూడా వారి పెళ్లిల్లో ఎటువంటి లోటు కూడా చేయకుండా ప్రపంచంలోని ప్రతి ఆనందాన్ని వారి ముందు ఉంచారు. కానీ నా పెళ్లి విషయంలో ఎవరూ ప్రేమగాని, గౌరవంగా గాని కనబరచలేదు. నా తండ్రి కూడా ఈ విషయంపై నిశ్శబ్దంగా ఉండిపోయారు. వాళ్ళు నా ఆనందాల గురించి పట్టించుకోలేదు. నన్ను పంపించేటప్పుడు నా తండ్రి ఆశీర్వాదం కూడా నాకు దక్కలేదు. ఒకరోజు మా పిన్ని కోపంగా అన్నది, "ఈ నల్లని అమ్మాయి నుండి మన జీవితాల నుండి త్వరగా పంపించేయండి. ఎప్పుడు ఏదో ఒక సంబంధం ఏది వచ్చినా ఒప్పుకోండి. ఇంతకు మించి ఈమెకు మంచి సంబంధాలు రావడానికి అసలు ఈమెమైనా పెద్ద అందగత్త కాదు కదా. ఈమె రూపానికి ఏ ధనిక కుటుంబము కూడా రాదు. కాబట్టి ఎంత తక్కువలో సంబంధం వచ్చినా పెళ్లి చేసేసి ఈ బాధ్యతల నుండి తప్పించండి. పైగా ధనిక కుటుంబాల్లో ఇస్తే ఎక్కువ కట్నాలు మనమే ఇవ్వాలి. అదే ఒక పేద కుటుంబం అయితే ఈ నల్లని అమ్మాయిని ఈజీగా చేసేసుకుంటారు. అలాగే కట్నం కూడా ఎక్కువగా అడగరు. మనకిక్కడ ఈమె ఉండి ఒరిగేది ఏమీ లేదు. పెళ్లి చేయకుండా అలాగే ఇక్కడ ఉంచితే అందరికీ పెళ్లిళ్ళు చేశారు. కానీ సవతి తల్లి కూతురు అని తనకి మాత్రం పెళ్లి చేయలేదు అని నాపై అందరూ పడి ఏడుస్తారు. ఈ భారం నాకెందుకు" అని చెబుతుంది. ఆ మాటలకు నా తండ్రి నిశ్శబ్దంగా ఉండిపోయారు. ఆ మాటలు విని నా కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. నేను వాళ్లకు ఇంత భారమవుతున్నానా? నేను నా జీవితంలో ఎప్పుడూ అదనపు వస్త్రాలు గాని, మంచి ఆహారం గాని ఏదీ కూడా అడగలేదు. వాళ్ళను ఏ విషయంలోనూ ఇబ్బంది పెట్టలేదు. అయినా కూడా వాళ్లకు నేను ఏ విధంగా భారమవుతున్నానో అర్థం కాలేదు. మా చెల్లెళ్ల పెళ్లిలు ధనిక కుటుంబంలో జరిగిన విధంగానే అదే రీతిగా నాకు కూడా మంచి సంబంధం వస్తుందేమో అని కలలు కనేదాన్ని. కానీ నా కలలు నెరవేరవు అని అర్థమైంది నాకు. దీంతో వీటన్నింటి నుండి బయటపడే మార్గం కోసమై నన్ను నేను శాంతింపచేర్చుకోవడానికి, ఆధ్యాత్మిక మార్గంలో నడవడానికి నేను భగవద్గీత వంటి పవిత్రమైన పుస్తకం తీసుకుని చదువుతూ ఉన్నాను. బహుశా ఆ భగవంతుడు నా లోపల ధైర్యాన్ని కలిగించవచ్చు. నాకు ఈ కష్టాలని తట్టుకునే శక్తిని, ఓర్పుని కలిగించవచ్చును అని భగవంతుడిని ప్రార్థిస్తూ ఆ గీతను చదువుతూ ఉన్నాను. నా కన్నీళ్లు ముత్యాలులాగా నేలపై పడుతూ ఉన్నాయి. ఒకరోజు నా చెల్లెలు తన భర్తతో మా ఇంటికి వచ్చింది. ఆమె చాలా ఖరీదైన దుస్తువులు, ఖరీదైన నగలు చూసి నా జీవితంలో ఇది అసాధ్యం అనుకున్నాను. నా పెళ్లిని నా అనుమతి లేకుండా ఒక పని మనిషి కొడుకుకి ఇచ్చి పెళ్లి నిశ్చయం చేశారు. అది చూసి నేను ఎంతో బాధపడ్డాను. నేను కూడా నా చెల్లెలలాగా గొప్ప కుటుంబంలో జీవించాలి అనుకున్నాను. దాంతో నేను నా సవతి తల్లితో మాట్లాడాలి అని నిర్ణయించుకున్నాను. నేను ఈ పని మనిషి కొడుకుతో అస్సలు పెళ్లి చేసుకోను అని చెప్పాలి అని నా మనసులో అనుకున్నాను. అయితే ఈ ఆలోచనతోనే నాకు ముందుగా చెమటలు పట్టాయి. నిజంగా నేను ఒకవేళ అలా మాట్లాడితే ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయి అని ఒక్కసారి ఆలోచించాను. ఏదైతే అదైంది. చాలా నెమ్మదిగా ఒక్కసారి మా పిన్నితో మృదువుగా మాట్లాడాలి. దాంతో ఆమె ఈ పెళ్లి క్యాన్సిల్ చేస్తుందేమో అన్న చిన్న ఆశతో పిన్నితో మాట్లాడాలి అని ఆమె గదిలోకి వెళ్ళాను. ఆమె అప్పటికే ఫోన్లో నా చెల్లితో మాట్లాడుతుంది. "మీ నాన్నకు నేను ఇప్పటికే చెప్పాను. ఈ కాకిలాంటి అమ్మాయిని ఎక్కడికైనా పెళ్లి చేసి పంపించేయండి. ఈమెతో ఈ కుటుంబానికి అనేక సమస్యలు ఉన్నాయి. అన్నీ కూడా తొలగిపోతాయి. ఈ ముఖాన్ని చూడడానికి కూడా నాకు ఇష్టం లేదు అని. మీ ఇంట్లో ఉంటే దరిద్రము అని కూడా. ఇక ఈ పెళ్లి అయ్యే వరకు ఆమెను భరించడం తప్పదు కదా" అంటుంది. ఆ మాటలు వినగానే నా నెత్తి మీద పిడుగు పడ్డంత పని అయ్యింది. దాంతో వెంటనే ఆ గదిలో నుంచి బయటికి వచ్చేశాను. నా ఆత్మవిశ్వాసం కోల్పోయాను. నా సవతి తల్లి సంబంధాన్ని క్యాన్సల్ చేస్తుందేమో అని ఒప్పించాలి అనుకున్న నా ఆశ కూడా ఒక్కసారిగా నశించిపోయింది. అలా చాలా త్వరలోనే నా పెళ్లి నిర్ణయించబడింది.
అది ఒక సాధారణ పని మనిషి కొడుకుతో. నా పెళ్లికి నా తల్లి, చెల్లెళ్ళు ఎవరూ కూడా సంతోషంగా లేరు. అందుకు బదులుగా నా యొక్క దుస్తువులు, ఆభరణాలు, నా రంగుని చూసి ఎగతాళి చేస్తున్నారు. నా కోసం కొత్త వస్త్రాలు కొనాలని కూడా ఎవరూ ఆలోచించలేదు. నా తల్లి తన పెళ్లిలో ధరించిన ఆ పాత చీరనే నాకు కట్టించారు. నా జీవితం ఎంతో సాధారణంగా మారిపోయింది. పెళ్లి రోజు నా మనసు బాధతో ఉప్పొంగిపోతుంది. నా యొక్క ఆనందం కానీ, బాధ కానీ నా తండ్రి కుటుంబంలోని ఎవరికీ ప్రాధాన్యత లేదు. పెళ్లి రోజు అంటే ప్రతి పెళ్లి కూతురికి ఎంతో ప్రత్యేకమైన రోజు. కానీ నా జీవితంలో అది అత్యంత బాధాకరమైన రోజు అయ్యింది అది. నేను పెళ్లి చేసుకుని అత్తారింటికి బయలుదేరుతున్న తరుణంలో కూడా నాకు ఆశీర్వాదం ఇవ్వాలని కూడా అక్కడున్న వారికి అనిపించలేదు. దాంతో నా మనసులోని వేలాది కలలను చంపుకొని ఎంతో బాధతో ఆ ఇంటి నుండి బయటపడి నా సామాన్యమైన అత్తగారింటికి చేరాను. ఆ రోజు నా మనసు కన్నీటితో నిండిపోయింది. దాంతో ఆ రోజు నేను ఏడుస్తూ కూర్చున్నాను. అప్పుడు నా భర్త నాకు దగ్గరికి వచ్చాడు. అది గమనించి నేను కళ్ళు తుడుచుకున్నాను. అప్పుడు నా భర్త చెప్పాడు, "నా ప్రియమైన వధువు, నువ్వు ప్రపంచంలోనే అందమైన మహిళవు" అన్నాడు. ఆ మాటలకు నన్ను ఆశ్చర్యానికి గురిచేశాయి. ఎందుకంటే ఆ మాటలు నిజానికి నా కోసం కాకుండా ఒక అందమైన తెల్లటి అమ్మాయి కోసం అయి ఉండాలి అనిపించింది నాకు. ఎందుకంటే నేను ఒక సాధారణ రూపం, ముదురు రంగు గల అమ్మాయిని. అతడు నన్ను ఇలా పొగడడం నాకు చాలా అంటే చాలా వింతగా అనిపించింది. కానీ ఆ మాటలు నాకు చెవుల్లో తీపిని నింపాయి. ఇప్పటి వరకు నన్ను నా జీవితంలో అందరూ ద్వేషించి, తిట్టడం, అవమానించిన వారే. కానీ నా గురించి ఒక పాజిటివ్గా మాట్లాడిన మాట మొదటిసారి నేను వినగానే నాకు ఆనందంతో కళ్ళ నుండి నీళ్లు వచ్చాయి. అప్పుడు దాంతో నా భర్త తన చేతి వేళ్లతో కన్నీటిని తుడుస్తూ చెప్పారు, "ఇలా నీ కళ్ళల్లో మళ్ళీ కన్నీళ్లు ఎప్పటికీ రానివ్వను. ఇవి చాలా విలువైనవి. వీటిని అనవసరంగా రాల్చకు. నీ గతంలో ఉన్న బాధలన్నింటినీ తొలగిస్తాను. వాటన్నిటినీ మర్చిపో. నీ జీవితంలో ఆనందాలను నింపుతాను" అన్నాడు. ఆ మాటలతో నాకు ధైర్యాన్ని ఇచ్చాయి. నాకు భవిష్యత్తుపై చిన్న ఆశ కలిగింది. నా భర్తతో కొత్త జీవితం ప్రారంభమైంది. ఉన్నంత వరకు సంతోషంగానే ఉన్నాము. కానీ మనసులో ఒక భయం ఉంది. ఎందుకంటే నా భర్త ఇంట్లో అడుగుపెట్టినప్పటి నుండి ఆ చిన్న పాడైన ఇంటిని చూసి నా గత జీవితానికి ఇంకా కష్టమైన పరిస్థితి ఎదురవుతుందేమో అనిపించింది. ఎందుకంటే మా నాన్న ఇల్లు చాలా పెద్దదిగా ఉండేది. అది ధనవంతులైన ఇల్లు. కానీ ఇక్కడ చాలా పేద ఇల్లు. విరిగిపోయిన ఫర్నిచర్, గోడల మీద పెచ్చులూడిన సిమెంటు చూసి నా భవిష్యత్తు కష్టతరం అనిపించింది. కానీ నా భర్త యొక్క ఆ మాటలు నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చాయి. ఇల్లు ఎంత పాతదైనా, ఎంత పూరిగుడిసైనా సంతోషం నా భర్తతోనే అనిపించింది. నా భర్త రాజేష్ మా ఇంటి పాత పనిమనిషి కుమారుడు. రాజేష్ తల్లి ఒక క్యాన్సర్ రోగి. ఆమె కొద్ది రోజుల్లోనే మరణించింది. ముందు నేను ఆ ఇంటిని చూసి బాధ అనిపించినా నా భర్తను చూసిన తర్వాత నాకు అనిపించింది, ఇక్కడ నేను చాలా సంతోషంగా ఉంటాను అని. నా తండ్రి ఇల్లు కంటే ఎన్నో రెట్ల గొప్ప ఇల్లు ఇది అని. అక్కడ నేను నిత్యం అవమానాల్ని భరించాల్సి వచ్చేది. కానీ ఇక్కడ ఆత్మవిశ్వాసంతో ఉండవచ్చును అనిపించింది. నేను నా భర్తతో చెప్పాను, "ఈ ఇంటిని కాస్త మార్పు చేద్దామా" అని. ఆ మాటలకు నా భర్త నవ్వుతూ, "నువ్వు ఇక్కడికి వచ్చావు కదా, ఇప్పుడు ఈ ఇల్లు నీది. నీ మనసుకు అనుగుణంగా ఎలా నచ్చితే అలా చేద్దాం" అన్నారు. అలా నేను ఆ ఇంటిని మెరుగుపరచాలి అనుకున్నాను. ఇక్కడ ఎవరూ నాపై కటువైన మాటలు మాట్లాడరు. నా చెరుపపు రంగు వలన నన్ను ఎవరూ విమర్శించరు. నా భర్త నాతో చెప్పిన మాటలే నాకు గుర్తుకు వస్తున్నాయి. "నిన్ను అవమానించిన వాళ్ళు ఎవరైనా నా కళ్ళతో నిన్ను చూస్తే నువ్వు ఎంత అందమైన దానివో వారికి అర్థమవుతుంది" అన్నాడు. నేనప్పుడు వింతగా నా భర్తను చూశాను. అప్పుడు అతడు చెప్పాడు, "అందం అనేది బాహ్య రూపంలో కాదు, మనసు అందమై ఉండాలి. అది ముఖ్యం. ఆ అందం నీకు ఉంది. అందువల్లనే నిన్ను చేసుకోవడం నేను అదృష్టవంతుడిని అనుకుంటున్నాను" అని చెప్పాడు. ఆ మాటలు నాకు ఎంతో ప్రశాంతతను కలిగించాయి. "నువ్వు ఇతర అమ్మాయిలతో పోల్చుకుంటే చాలా భిన్నం. అమాయకత్వం కలిగిన సరళమైన వ్యక్తివి. నీ అమాయకత్వమే నా హృదయాన్ని తాకింది" అన్నారు. ఒకరోజు ఏదో మొహమాటంకి పండుగకి కొత్త పెళ్లి కూతుర్ని అని నా తండ్రి మరియు పిన్ని నన్ను పిలిచారు. అక్కడికి నా చెల్లెళ్ళు కూడా వచ్చారు. అప్పుడు ఒకసారి రోజులో అలవాటుగా మా వారు నన్ను ఎంతో ప్రేమగా పేరు పెట్టి పిలిచారు. దాంతో మా చెల్లెళ్ళు అది విని అన్నారు, "నీ భర్త నిన్ను చాలా బాగా చూసుకుంటున్నట్టున్నాడు. నువ్వొక రాజకుమార్తెవి అని ఫీల్ అవుతున్నావా ఏంటి? నువ్వొక పని మనిషిలాగానే ఉంటావు. అతడు నిన్ను ఒకవేళ అంత మంచిగా చూసుకునేవాడే అయితే నిన్ను ఒక పెద్ద ఇంట్లోనే ఉంచాలి, కానీ ఈ పాడుబడిన భూత్ బంగ్లాలో కాదు" అంటూ అగౌరవపరిచారు. వాళ్ళ మాటలు నా మనసును బాధించాయి.
కానీ నేను మౌనంగా ఉండడం నేర్చుకున్నాను. కాలమే సరైన సమాధానం ఇస్తుంది అనుకున్నాను. కానీ నా భర్త నా కలలను నిజం చేయాలి అని నిర్ణయించుకున్నారు. నేను మాటలలో ఒకసారి నా భర్తతో చెప్పాను, నాకు చదువుకోవాలంటే చాలా ఇష్టం ఉండేది. కానీ నన్ను చదివించలేరు. మా పుట్టింటి వాళ్ళు కొన్ని రోజులే పంపించారు అని చెప్పాను. దాంతో నా భర్త చెప్పాడు, నువ్వు మళ్ళీ చదువుకో అన్నారు. ఒకరోజు నా భర్త నాకు ఒక చిన్న పుస్తకం తెచ్చిచ్చాడు. ఆ పుస్తకం పేరు నీ అంతరంగ సౌందర్యాన్ని తెలుసుకో అని. ఆ పుస్తకం నన్ను మరింతగా మారడానికి స్ఫూర్తిని కలిగించింది. దాంతో నేను మరింత పై చదువులు చదువుకొని నేను నా జీవితాన్ని మార్చుకోవాలి అని నిర్ణయించుకున్నాను. నా భర్త నాపై ఉన్న ప్రేమ, గౌరవం నా జీవితానికి కొత్త దారిని చూపించింది. దాంతో నా గౌరవాన్ని, నా ప్రేమను, నా యొక్క హక్కులను సాధించుకోవాలి అని నిర్ణయించుకున్నాను. నా లోపల దాగి ఉన్న శక్తివంతమైన మహిళను వెలికి తీసేందుకు నాకు పూర్తిగా నా భర్త తోడుగా నిలిచారు. వారు నాలో ఒక నమ్మకాన్ని కలిగించారు. ఒక శక్తివంతమైన మహిళ సమాజాన్ని కూడా మార్చగలదని నా జీవితంలో ఒక వింత మార్పు చోటు చేసుకుంది. భర్త యొక్క ప్రేమ, ప్రోత్సాహం నన్ను ఆలోచింపచేశాయి. నిజంగా నాకు ఏదైనా సాధించగలిగే శక్తి ఉందా? నా జీవితాన్ని మెరుగుపరుచుకోగలనా అని. కానీ ఈ ప్రయాణం ఊహించినంత సులభం కాదు. ఒకరోజు నా భర్త నన్ను చూసి అన్నాడు, నువ్వు నిజంగా కోరుకుంటే నీకు మంచి కాలేజీలో అడ్మిషన్ ఇప్పించగలను అన్నాడు. నేను ఆశ్చర్యంతో ఆయనను చూస్తూ ఉండగా ఆయన నా చేతి మీద చెయ్యి పెట్టి భరోసా ఇస్తూ, నువ్వు చదువుకో, ఆ చదువు నిన్ను ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకువెళ్తుంది, నీకు సరైన గౌరవం లభించడానికి కారణమవుతుంది అని చెప్పారు. ఆయన మాటలు నన్ను ఆశ్చర్యానికి గురిచేశాయి. చదువుకోవడం నాలాంటి అమ్మాయికి సాధ్యమా అని మొదట నేను భయపడ్డాను. కానీ ఆయన ప్రోత్సాహం, ప్రేమ నన్ను ధైర్యం చేయించాయి. నా భర్త తన గ్రామంలోని కాస్త భూమిని అమ్మి నా కోసం కాలేజీలో అడ్మిషన్ ఇప్పించారు. ఆ రోజు నా హృదయంలో ఆనందం, భయం రెండూ మిళితమయ్యాయి. కానీ చదువు మొదలుపెట్టిన తర్వాత నాకు తెలిసింది, ఈ ప్రపంచం ఎంత అందమైనదో అని, ఎంత సత్య సంబంధమైనది అని. చదువు మన లోపల ఉన్న అందాన్ని వెలికి తీయగలదు, కాకపోతే బయట కనిపించే అందాన్ని కాదు అని అప్పుడు నాకు తెలిసింది. దాంతో నా చదువు ఇప్పుడే ప్రారంభమైంది నా జీవితానికి అని. కానీ నా సవతి తల్లి మరియు నా చెల్లెలు నన్ను అవమానిస్తూనే ఉన్నారు. వారి మాటలు నా గుండెల్లో గంటల్లా మారుమరుగుతూ ఉన్నాయి. ఈ నలుపు రంగు అమ్మాయి చదివేం చేస్తుంది? దీనివలన వాళ్ళ జీవితం ఏం మారుతుంది? ఈ భార్యాభర్తలు ఇద్దరూ కలిసి ఏదో సాధిస్తారంట అంటూ నవ్వుతూ హేళనగా చెప్పేవారు. దాంతో వారి మాటలు నా మనసును నొప్పించేసాగాయి. నేను నా మీద వచ్చిన అవమానాలను సహించగలిగాను. కానీ నా భర్త మీద వచ్చిన మాటలు నన్ను చాలా బాధించాయి. నేను ఆ అవమాన మాటల్ని నా బలంగా మార్చుకున్నాను. ఒకరోజు నేను చదువుకుంటూ ఉండగా నా సవతి చెల్లి నా దగ్గరికి వచ్చి, నీలాంటి అమ్మాయిలకు కలలు ఉండవద్దు, ఆ కలల్ని సహకారం చేసుకోవాలి అనుకుంటే అది నీ వల్ల అస్సలు కాదు అంటూ చిరునవ్వులు చిందిస్తూ నవ్వుతూ చెబుతుంది. అప్పుడు దాంతో నేను అన్నాను, ఏదో ఒక రోజు ఈ కల నిజం అవుతుంది, అప్పుడు ఆ రోజే నా జీవితంలో అతిపెద్ద రోజు అవుతుంది అని చెప్పాను. దాంతో అప్పుడు ఆమె నవ్వుతూ చెప్పింది, అసలు నిజమేంటంటే నువ్వు ఒక అందవిహీనమైన అమ్మాయివి. నువ్వు ఒక తక్కువ అంకెల జీతం గల నౌకర్ని పెళ్లి చేసుకున్నావు. కాబట్టి అసలు నీ స్థాయి ఏంటి అన్నది నువ్వు మర్చిపోకు. నువ్వు కన్న కలలు ఏవి కూడా నిజం కావు. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావో అక్కడే ఉంటావు. ఎదగాలి అని ప్రయత్నిస్తే రెక్కలు విరిగి కింద పడిపోతావు, జాగ్రత్త అన్నది. దాంతో ఆమె మాటలు నన్ను చాలా కృంగదీశాయి. నా భర్త నాకు ఇన్నాళ్ళు ఇచ్చిన ధైర్యం ఒక్క క్షణంలో మాయమైపోయినట్లుగా అనిపించింది. కానీ నా భర్త నా మనోధైర్యాన్ని తిరిగి రగిలించారు. నేను నీకు తోడుగా ఉంటాను అంటూ నా చదువు ప్రయాణంలో నా వెంటే నడిచారు. అలా నేను ఒక్కో మెట్టు పైకి ఎదుగుతూ ఉన్నాను. ప్రతి మెట్టు దగ్గర నా భర్త నాకు అండగా నిలిచారు. ఎప్పుడూ కూడా నన్ను ఒంటరిగా ఉంచలేదు. ఎల్లప్పుడూ నా నీడలా నాకు ధైర్యాన్ని ఇస్తూ ఉన్నారు. అలా నేను కాలేజ్ టాపర్గా నిలిచాను. అది చూసి నన్ను నేనే నమ్మలేకపోయాను. దానికి అంతటికీ కారణం నా భర్త. నా అదృష్టాన్ని నేనే నమ్మలేకపోయాను. నా కళ్ళ వెంట నీళ్లు వచ్చాయి. నేను నా భర్తతో చెప్పాను, నువ్వు ఈరోజు నా జీవితంలో జరగని ఒక అద్భుతాన్ని, ఒక గౌరవాన్ని నాకు దక్కేలా చేశావు. మీరు లేకుంటే నా జీవితంలో ఇంతటి అదృష్టం ఎప్పటికీ దక్కేది కాదు అని చెప్పాను. ఒకరోజు మా కాలేజ్ ప్రిన్సిపల్ నన్ను పిలిచి చెప్పాడు, కాలేజీలో ఒక ప్రోగ్రామ్కి స్పీచ్ ఇవ్వడానికి స్టూడెంట్స్ అవసరం ఉంది. ఆ స్టూడెంట్ నువ్వే. నువ్వు ఆ స్పీచ్ ఇవ్వాలి అని చెప్పాడు. అది వినగానే నేను ఎంతో భయపడ్డాను. ఎందుకంటే ఎప్పుడు నాపై నాకే ఆత్మవిశ్వాసం లేనిది ఇప్పుడు నేను ఎదుటివారి ముందు నిలబడి ఎటువంటి మాటలను మాట్లాడలేని పరిస్థితి. ఇలా నేను అందరి ముందు నిలబడి ఎలా మాట్లాడగలను అని ఎంతో భయపడిపోయాను. కానీ నా భర్త నాకు ధైర్యాన్ని ఇచ్చారు. గుర్తుంచుకో, ఈ అవకాశం
నీ కలలని సాకారం చేయడానికి ఒక ముందడుగు లాంటిది. ధైర్యాన్ని తెచ్చుకో. నువ్వు ఈ పని చేయగలవు అని. నేను భయంతోనే ఆ కాంపిటీషన్‌కి అంగీకరించాను. ఎందుకంటే పోటీలో పాల్గొనడం నా భర్త యొక్క సంతోషం కోసం. ఆయన సమర్థతతోనే నేను దానిని స్వీకరించాను. మా ఆయన గెలవమని కోరారు. ఇంటికి వచ్చిన తర్వాత నేను నా ప్రసంగం కోసం సన్నాహాలు ప్రారంభించాను. పోటీ రోజు రాగానే నా మనసు భయం మరియు ఆందోళన మధ్య నిలిచింది. కానీ ఇంకా నా మనసులో భయం ఉంది. అంత పెద్ద సమూహం ముందు నేను మాట్లాడగలనా అనే సందేహం. నేను నా కోసం కాదు, నన్ను ఇక్కడికి తీసుకువచ్చిన ఆ వ్యక్తి కోసం ఈ పని చేయాలి అని నన్ను నేనే ధైర్యం చెప్పుకున్నాను. స్టేజ్‌కి వెళ్ళే ముందు నా మనసులో నిర్ణయం తీసుకున్నాను. ఈ పోటీని ఎట్టి పరిస్థితుల్లో అయినా గెలవాల్సిందే అని అనుకున్నాను. ఒళ్ళంతా చెమటలతో భయపడుతూ స్టేజ్ పైకి అడుగుపెట్టాను. అక్కడ ఉన్న వందలాది మంది కళ్ళు నన్ను చూస్తూ ఉన్నాయి. ప్రసంగం మొదలుపెట్టాక నా స్వరంలో కంపన కనిపించింది నాకే. కానీ ఆ సమయంలో నా భర్త మాటలు నాకు గుర్తుకు వచ్చాయి. నీపై నువ్వు నమ్మకం ఉంచుకో అని చెప్పిన మాటలు నాకు శక్తిని కలిగించాయి. ఆ ఆలోచనతో నా ప్రసంగాన్ని నేను కొనసాగించాను. నా మాటలన్నీ కూడా నా హృదయం నుంచి వచ్చినవే. అందుకే అవి చాలా అంటే చాలా స్పష్టంగా ఆ ఆడిటోరియం మొత్తాన్ని చేరాయి. ప్రసంగం ముగిసినప్పుడు ఆ హాల్ మొత్తం చప్పట్లతో మారుమ్రోగిపోయింది. నా జీవితంలో ఇదే మొదటిసారి నేను కూడా ఏదైనా చేయగలను అనిపించింది. ఆ ప్రసంగంలో, ఆ పోటీలో నేను మొదటి బహుమతిని పొందాను. దాంతో ప్రిన్సిపల్ నన్ను స్టేజ్ పైకి పిలిచి బహుమానం అందించి నన్ను ఎంతో మెచ్చుకున్నారు. నేను కేవలం నా రంగు, హోదా కారణంగా అవమానించబడిన రోజులు ఇప్పుడు మారిపోయాయి. నన్ను ఎప్పుడు వెనకకి లాగడానికి ప్రయత్నించిన నా సవతి తల్లి, చెల్లెళ్ళు ఎంతో ఆశ్చర్యం కనిపిస్తుంది వాళ్ళ మొహాల్లో స్పష్టంగా కనిపించింది. నేను ఆ బహుమతిని నా భర్త చేతికి ఇచ్చాను. ఇచ్చి చెప్పాను, ఇదంతా మీ వల్లనే సాధ్యమైంది. మీ ప్రోత్సాహం లేకపోతే నేను ఎప్పటికీ ఈ స్థాయికి చేరుకునేదాన్ని కాదు అని కళ్ళ నిండా నీళ్లు తెచ్చుకొని చెప్పాను. అప్పుడు నా భర్త ఆ కళ్ళు తుడిచి చెప్పారు, ఇది నీ కష్టానికి వచ్చిన ఫలితం. ఇది నీ మొదటి విజయమే. ఇంకా నీ విజయాల పయనం ఇప్పుడే మొదలైంది అని ఆయన నా చేతిని పట్టుకుని అంటున్నాడు. నేను చెప్పాను కదా, నువ్వు ధైర్యమైన వ్యక్తివి. నువ్వు చూడు, ఇంకా చాలా అంటే చాలా సాధించగలవు అన్నారు. నేను ఆనందంతో నా భర్తపై ప్రేమ అనేది నా కళ్ళతో చూస్తూ చెప్పాను, ఇదంతా మీ మద్దతు వలననే జరిగింది అని. నా విజయ వార్త పక్కింటి వరకు చేరింది. ఒకప్పుడు నా రంగు, హోదా చూసి నన్ను అవమానించిన వాళ్ళు ఇప్పుడు నన్ను అభినందించడానికి ముందుకు వచ్చారు. నా సవతి తల్లి, చెల్లెలు నన్ను ఎప్పుడూ హీనంగా చూసేవారు. ఇప్పుడు వాళ్ళు నా ముందు మౌనంగా ఉండిపోయారు. వారి ముఖాల్లో ఆశ్చర్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఆ స్పీచ్ నా జీవితంలో వెలుగు చిమ్మిన ఓ కిరణం. నేను నా మనసులో ఇప్పుడు ప్రతిజ్ఞ చేసుకున్నాను, ఈ ప్రయాణం ఇక్కడే ఆగిపోనివ్వను. నా విజయాన్ని జీవిత లక్ష్యంగా మలుచుకుంటాను అని. దాంతో నేను మరింత శ్రద్ధగా చదువుకోవాలి అని నిర్ణయించుకున్నాను. కానీ నిజంగా విజయ ప్రయాణం ఎప్పుడూ కూడా సులభమైనది కాదు. జీవితంలో ఎన్నో కొత్త సవాళ్లు, పరీక్షలతో ఎదురయ్యాయి. కానీ నేను వాటిని ఎదుర్కోవడానికి సిద్ధమయ్యాను. నేను బాగా చదివి గవర్నమెంట్ టీచర్ ఉద్యోగాన్ని సాధించాలి అని అనుకున్నాను. నేను అనుకున్న నా కల నాకు నిజంగా చాలా అందమైనది. కానీ అది చాలా కష్టమైనది కూడా. దీని గురించి తెలిసిన నా సవతి తల్లి నన్ను అవహేళన చేస్తూ మాట్లాడింది. గవర్నమెంట్ జాబ్ రావడం అంటే ఆషామాషి అనుకుంటున్నావా? నీ వల్ల అస్సలు కాదు. నీ మొహానికి నువ్వు ఇంతవరకు రావడమే ఏదో ఆ దైవకృప. ఇక చాలే వెలగబెట్టింది అంటూ ఎంతో అవహేళనగా మాట్లాడింది. ఆ మాటలు నన్ను ఎంతో బాధించాయి. నన్ను ఆమె ప్రోత్సహించడానికి బదులుగా నన్ను మరింత బలహీనపడేలా చేసింది. కానీ నా భర్త నన్ను ఎప్పటికప్పుడు ప్రోత్సహించారు. ఆయన అన్నారు, వాళ్ళు నిన్ను ఆపడానికి ప్రయత్నించవచ్చు. నీ మార్గంలో ఇంకా ఇటువంటి ఎన్నో అడ్డంకులు వస్తూనే ఉంటాయి. కానీ నీ కల కోసం నువ్వు వాటన్నింటినీ అధిగమించి పోరాటం చేయాల్సిన సమయం వచ్చింది అన్నారు. ఆ మాటలని పట్టించుకొని కూర్చోవద్దు. మనం మన యొక్క ఉద్దేశాన్ని దృఢంగా ఉంచుకొని మన గమ్యాన్ని మనం చేరాలి అని చెప్పాడు. దాంతో నేను రోజు పగలు రాత్రి కష్టపడి నా చదువుపై పూర్తి దృష్టిని కేటాయించాను. దేవునితో ప్రార్థిస్తూ ఉన్నాను, ఈ కలను నిజం కావాలి అని కోరుకునేదాన్ని. ఆ విధంగా ఎంతో చదివాను నా భర్త సహాయంతో. దాంతో నేను టీచర్ ఎగ్జామ్ రాశాను. ఆ రోజు రిజల్ట్స్ డే. ఎంతో ఆందోళనగా ఉంది. ఆ దేవుడికి ఎంతో ప్రార్థన చేస్తూ ఉన్నాను, నా పేరు అందులో ఉండాలి అని. నా భర్త కోసం శ్రమించిన దానికి అతడికి నేను నా ఉద్యోగాన్ని ఒక గిఫ్ట్గా ఇవ్వాలి అని కోరుకున్నాను. నేను కోరుకున్నట్టుగానే ఆ దైవకృప వలన నా పేరు అందులో ఉంది.
దాంతో నా కళ్ళను నేనే నమ్మలేకపోయాను. మా వారు ఎంతో మెచ్చుకుంటూ ఉన్నారు నన్ను. కానీ నాకు కళ్ళలో నుండి నీళ్లు ఆగడం లేదు. వెంటనే మా వారి కాళ్ళు పట్టుకొని ఏడవడం మొదలుపెట్టాను. అది చూసి మా వారు నన్ను పైకి లేపి, "ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు సాధించావు" అంటూ అన్నాడు. అప్పుడు నాకు వస్తున్న కన్నీటితో చెప్పాను, "ఇదంతా మీ వలననే. ఈ విజయం మీదే. నేను సాధించింది ఏమీ లేదు. మీరంటూ లేనిదే ఈ విజయం నాకెక్కడిది" అంటూ ఏడ్చాను. ఈ విషయం మా ఇంటి పక్క వాళ్ళందరికీ తెలిసింది. వాళ్ళందరూ నన్ను ఎంతో పొగడ్తలతో ముంచెత్తుతూ ఉన్నారు. నా చెల్లెళ్లకు, నా సవతి తల్లికి, తండ్రికి విషయం తెలిసి వాళ్ళందరూ నిశ్శబ్దంగా అలాగే స్తబ్దంగా నిలబడిపోయి ఉన్నారు. బహుశా నాపై ఎంతో మనసులో కుళ్ళుకుంటూ ఉండి ఉంటారు. ఇన్నాళ్ళు మేము ధనవంతులము అంటూ విర్రవీగిన నా బంధువులందరూ ఇప్పుడు మౌనంగా ఉండిపోయారు. ఇప్పుడు వాళ్ళందరికీ బహుశా అర్థమై ఉంటుంది. జీవితంలో కేవలం రంగు, డబ్బు కాదు సమాజంలో విలువనిచ్చేది. నిజమైన విలువ అనేది కష్టానికి, నీతి నిజాయితీకి, విజయానికి ఉంటుంది అని అర్థమై ఉంటుంది అని అనుకున్నాను. ఆ రోజు పాఠశాలలో నా మొదటి రోజు. భయం కాస్త ఉత్సాహంతో అడుగుపెట్టాను. అలా పిల్లలకు పాఠాలు చెప్పడం మొదలుపెట్టాను. ఎంతో నిబద్ధతతో పిల్లలకు మంచి భవిష్యత్తును అందించాలి అనే దృఢ నిశ్చయంతో, దృఢ సంకల్పంతో ఆ పాఠాలు వారికి చెప్పడం ప్రారంభించాను. పాఠాలతో పాటుగా పిల్లలకు జీవితంలో అవసరమయ్యే మంచి నడవడికను కూడా నేర్పిస్తూ ఉండేదానిని. దాంతో పిల్లలందరూ ఎంతో ఆసక్తిగా వినేవారు. అది చూసి ప్రిన్సిపల్ మరియు నా తోటి ఉపాధ్యాయులు, స్టాఫ్ అందరూ కూడా "నువ్వు ఎంతో బాగా పాఠాలు చెబుతావు" అంటూ మెచ్చుకునేవారు. ఇప్పుడు నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. ఈ సంతోషానికి కారణం మా వారు నాకు ఇచ్చిన సపోర్ట్. దాంతో ఇప్పుడు మేము ఎంతో సంతోషంగా ఉన్నాము. లోన్ పెట్టుకొని పెద్ద ఇల్లు కట్టుకున్నాము. అలాగే మా వారికి ఒక వ్యాపారం పెట్టించాను. దాంతో ఇప్పుడు అది కూడా చాలా బాగా నడుస్తుంది. దాంతో ఇప్పుడు మేము ఆర్థికంగా కూడా చాలా బాగానే ఉన్నాము. మేమిప్పుడు చాలా సంతోషంగా ఉన్నాము. ఈ సంతోషానికి కారణం నేను చదివే ఆ భగవద్గీత, ఆ దేవుడు నా కష్టాలను రూపుమాపడానికి నా భర్తను నా దగ్గరికి పంపించి నా కష్టాలను దూరం చేశాడు అని నేను నమ్ముతున్నాను.